గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. మోడీ గారు వస్తున్నారండి, మన ప్రధానమంత్రి గారు. మరి వాళ్ళు ఆయన వస్తున్నారని చెప్పి ఆ సభను జయప్రదం చేయాలి, ఇది మాది అని చెప్పేసి అమరావతి రైతులు మన సభ మనం అందరం మనది అని చెప్పేసి మేము ఇల్లు తిరిగి బొట్టు పెట్టి, అట్లాగే ఉద్యోగస్తులు కూడా సిఆర్డీ గారి తరపున పంపించారు కార్డులు అయ్యి అందరికి ఇవ్వమని చెప్పి. అట్లా ఇల్లు తిరిగి బొట్టు పెట్టి ఏ ఇల్లు మిస్ కాకుండా అన్ని ఊళ్ళల్లో కూడా ఇట్లాగే మేము అమరావతికి భూములు ఇచ్చిన రైతులందరం కూడా ముందెత్తు నుండి ఆయన గారికి మంచి ఆహ్వానం పలకాలని ఈ రకంగా అయితే బొట్లు పెట్టి అందరిని ఆహ్వానిస్తున్నామండి. తప్పకుండా సభకి చాలామంది వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము అందరికీ చెప్పేది ఒకటేనండి, ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి రావటం అంటే మాటలు కాదు, ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉండి తీసుకొస్తున్నారు చంద్రబాబు గారు. మరి గత 5 ఏళ్ళలో చూసాము ఎంత విధ్వంసం జరిగిందో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి. అలాంటి ఆంధ్రప్రదేశ్ మరి ముఖ చిత్రాన్ని మారుస్తారా మోడీ గారు అని మేమైతే ఆశిస్తున్నామండి. ఇప్పుడు 15,000 కోట్లు అయితే మనకి పూచీకత్తుగా ఉండి ఇప్పించడానికి ముందుకొచ్చారు. అట్లాగే అన్నిట్లో కూడా సహకరించి ఆంధ్రాకి కొంచెం మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఢిల్లీ తలదన్నే రాజధాని తీసుకొస్తున్నారు. కాబట్టి అలాంటి రాజధానిని కాస్త ఆ స్థాయిలో కాకపోయినా రాజధానిగా మళ్ళీ ఒక రూపురేఖలు తీసుకొస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. అట్లాగే చంద్రబాబు గారు కూడా మరి ఎంతో శ్రమపడి మళ్ళీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కేంద్ర సంస్థలు కూడా రేపు ఏదో 1,00,000 కోట్లు శంకుస్థాపన అంటున్నారు. అలాంటివి కూడా జరిగి ముందుకొచ్చి మంచిగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మోడీ గారిని మరి ఘనంగా స్వాగతిస్తున్నామండి మేము రైతులమైతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.